ఆరోగ్యం ముందు కూడా స్తుతించాలి, అనారోగ్యం వచ్చినప్పుడు కూడా స్తుతించాలి. స్తుతిస్తారో లేదా? నాకు అనారోగ్యం వచ్చిందని అటువైపు తిరిగి పండుకోకూడదు. పండుకుంటే పండుకున్నావు, ఇలా చేయబెట్టు. ఇదేంటిది? హృదయం కాదా? గుండెకైనా హృదయం. చేయబెట్టు. 10 మాటలు చేసుకో ప్రార్థన. ఈ 10 మాటలు ఆ సమయంలో దేవుడు ఆలకిస్తాడు. నువ్వు బ్రతుకున్న దినాల్లో చేసేవో చేయలేదు, పక్కన పెట్టు. ఆ సమయంలో కన్నీటి ప్రార్థన వస్తుంది. ఏమొచ్చింది? ఎందుకంటే కొట్టుమిట్లు ఆడుతుంది ఊపిరి. ఈ నీరు ఇటు పోతుంటది, ఈ నీరు ఇటు పోతుంటది. ఇట చేయబడతావు. ప్రభా, నా అపరాధాలు క్షమించయ్యా, నా పాపాన్ని క్షమించనైనా. ఘోరమైన పాపాలు చేశానేమో, నిన్ను దుఃఖపెట్టే మాటలు మాట్లాడినానేమో, ఒకవేళ హేళన చేశానేమో, నిన్ను దూషించానేమో, నాకు తెలియని రీతిగా నేను హేళన చేశానేమో, క్షమించమని ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నీకు స్వస్థత శీఘ్రముగా అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా,